హలో వ్యూవర్స్, గెట్ బ్యాక్ టు గ్యాంగ్ ఆఫ్ గట్కేసర్. ఫ్రెండ్స్, మనకి ఈరోజు టాపిక్ వచ్చేసి డాస్ అండ్ డిడిఓఎస్. ఫస్ట్ మనం డాస్ అంటే ఏంటి, డిడిఓఎస్ అంటే ఏం చూసుకుందాం. నేను డాస్.txt. ఓకే, ఫస్ట్ అయితే మనం డాస్ అంటే ఏంటి, డాస్ ఫుల్ ఫామ్ denial of services. ఫస్ట్ డాస్ అంటే డినైల్ ఆఫ్ సర్వీసెస్. ఈ డాస్ అనే అటాక్ అంటే ఎలా వర్క్ అవుతుంది అసలు? ఇప్పుడు అటాకర్ ఏం చేస్తారంటే ఒక వెబ్సైట్కి కానీ ఒక సర్వర్ కానీ సర్టెన్ బ్యాండ్ విడ్త్ అనేది ఉంటుంది అన్నమాట. స్టోరేజ్ కానీ ఆర్ పర్టికులర్ బ్యాండ్ విడ్త్. ఒక వెబ్సైట్ ఏందనుకో, సో 1 GB బ్యాండ్ విడ్తా, లేకపోతే 2 GB ఆర్ 500 MB ఇలా బ్యాండ్ విడ్త్ ఉంటుంది. ఈ బ్యాండ్ విడ్త్ని బట్టి మనకు వెబ్సైట్స్ అనేవి రన్ అవుతాయి. సో ఆ ఉన్న బ్యాండ్ విడ్త్ని మొత్తం మనం ఏదో ఫేక్ యూజర్స్ తోటి, ఫేక్ IP అడ్రస్ తోటి, ఫేక్ మ్యాక్ అడ్రస్ తోటి కానీ ఫేక్ రిక్వెస్ట్లతోటి మనం దాన్ని కన్జ్యూమ్ చేసినాం. సో అక్కడ రియల్ యూజర్ కూడా మనకు అక్కడ కనెక్షన్ తీసుకోనికి ఉండదు ఆర్ రిక్వెస్ట్ పెట్టడానికి ఉండదు. అప్పుడు ఏమవుతుంది, ఈ డాస్ పర్ఫామ్ చేసినప్పుడు వెబ్సైట్ స్లో అవుతుంది ఆర్ అసలు వెబ్సైటే రన్ కాదు, వెబ్సైట్ బ్రౌజర్ స్లో అవుతుంది, ఇలా జరగడం జరుగుతాయి అన్నమాట. సో ఇది డాస్ అటాక్ అంటే. అండ్ ఇందులో మనకు డిడిఓఎస్ అని ఉంటుంది. డిడిఓఎస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ డినైల్ ఆఫ్ సర్వీసెస్. ఇదేం చేస్తుంది ఇప్పుడు? డిస్ట్రిబ్యూటెడ్ ఆఫ్ డినైల్ సర్వీస్ అంటే, ఇప్పుడు డాస్ అంటే ఫస్ట్ మనకు ఒక కంప్యూటర్ ఆర్ వెబ్సైట్ అలా అనుకున్నాం. సో ఒకవేళ మనకు అంత ఈజీ కాదు ఒక సర్వీసెస్ని డౌన్ చేయాలంటే, ఒక కంప్యూటర్ తోటి చేస్తే మాత్రం అది అవ్వదు. అంటే బేస్డ్ ఆన్ దేర్ సెక్యూరిటీ లెవెల్స్. ఇఫ్ ఇట్ ఈస్ చిన్న వెబ్సైట్ అయి ఉండి జస్ట్ టెస్టింగ్ పర్పస్ లాగా అలా చేస్తామనుకో, డెఫినెట్లీ ఒక సైట్ని మనం డౌన్ చేయొచ్చు. బట్ వెరాజ్ హ్యూజ్ సర్వర్స్, హ్యూజ్ డేటాబేస్ ఉన్న వెబ్సైట్స్ ఉంటుంటాయి కదా, అందులో వాటిని అయితే మాత్రం అంత ఈజీ చేయలేం. సో ఈ డిడిఓఎస్ ఎలా వర్క్ అవుతుంది అంటే, మనం సెంటెన్స్లో చూసుకోవచ్చు. డిస్ట్రిబ్యూటెడ్ అంటే ఒక 10-15 కంప్యూటర్ల లాగా వెళ్ళి ఒక సర్వర్ని అటాక్ చేస్తుంది. 10 అంటే 10 కాదు, మోర్ దెన్ అట్లా. ఇప్పుడు ఒక ఆ ఆర్గనైజేషన్లోనే మనం సర్వర్ని అటాక్ చేయాలంటే నాట్ ఎన్ ఈజీ టాస్క్. సో అటాకర్ ఏం చేస్తాడు, ఒక్కొక్క సిస్టమ్ని ఇన్ఫెక్ట్ చేస్తూ అది అటాక్ చేసి దాన్ని జాంబీగా మార్చుకుంటాడు అనమాట. సో అక్కడ ఏమవుతుంది, అటాకర్ ఏదైతే కమాండ్ ఇస్తాడో వాటికి అది డాస్ పర్ఫామ్ చేస్తాయి. ఆ కమాండ్ ఇచ్చినప్పుడు ఆ డాస్ అటాక్స్ ఈ అటాకర్ ఇచ్చిన ఒక్కడిని వల్ల ఆ కాంప్రమైజ్ అయిన సిస్టమ్స్ అని ఏం చేస్తాయి, అవి కూడా డాస్ పర్ఫామ్ చేస్తాయి సర్వర్ మీద. సో అప్పుడు ఏమవుతుంది, యాజ్ వెల్ యాజ్ దానికి ఉన్న లెజిటిమేట్ బ్యాండ్ విడ్త్ అనేది అంతా కన్జ్యూమ్ అయిపోతుంది. సో రియల్ యూజర్ మనకు అక్కడ కనెక్షన్ తీసుకోవాలంటే ఇంపాసిబుల్. దట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ డాస్ అండ్ డిడిఓఎస్. దీంట్లో ఫర్దర్ అటాక్స్ ఎలా చేయాలి ఏంటి అనేది నెక్స్ట్ వీడియో చూసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.